హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి గుర్రంపూడి మండలం పాల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి నూతన మార్పు తీసుకురావడం కోసం అతని ప్రణాళిక ఉందో వారిని అడిగి తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. సార్, మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ముందుగా పాల్వాయి గ్రామ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి సత్యనారాయణ అందరికీ ధన్యవాదాలు. ఓకే, నువ్వు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నావు? నీ ప్రణాళిక ఏముంది? నూతన మార్పు కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావు? కిందికి వదిలేదు. పాల్వాయి గ్రామంలో ఏ సమస్య అయినా అందరితో కలుపుకుపోయి చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు జేవీరు సమక్షంలో అందరి సహకారంతో పాల్వాయి గ్రామాన్ని ఏ సమస్య ఉంటే అందరి సహకారం తీరుస్తానని మాటిస్తున్నాను. అంటే ఎలాంటి సమస్యలు నీ ప్రణాళికలో ఏమున్నాయి? నూతన మార్పు కోసం ఏమైనా మార్పులు చేయడానికి అభివృద్ధి కార్యక్రమాల్లో కొత్త ఏమన్నా పొందుపరుస్తున్నావా? కొత్త అంటే ఊరి గ్రామ సమస్యలు, వాటర్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, ఇంకా ఏమైనా ఉన్నా వేరే సమస్యలు ఏమన్నా కూడా ఎమ్మెల్యే సహకారంతో చేస్తానని మాటిస్తున్నాను. గత పాలకుల పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు నువ్వు నూతనంగా ఎలాంటి మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నావు? గత పాలకులు కాంగ్రెస్ సర్పంచ్ ఉండే ఇంతకుముందు, వారు కూడా చేసిరు. వాళ్ళు ఏమైనా చేసినాక మిగిలిపోయినా ఉంటే మేము వాళ్ళ సహకారంతో చేస్తాము. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా ఈ ఊర్లో ఎట్లా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు కరెంటు కానీ, బస్సు పథకం కానీ, ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ కొంత చాలా వరకు అయినాయి. 6 గ్యారెంటీలు దాదాపు 5 వరకు అయినాయి. ఒకటి మహిళలకు 25,000 కాలేదు, అది కూడా చేస్తాం. గవర్నమెంట్ ఇండ్లు, ఇందిరామ ఇండ్లు కూడా వచ్చినాయి మా ఊళ్ళో. అవి కూడా చాలా 17 ఇండ్లు వచ్చినాయి అందరికీ. ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికి ఎమ్మెల్యే సహకారంతో తెప్పించే ప్రయత్నం చేస్తాం. గత పాలకుల పరిపాలన ఇక్కడ ఏ విధంగా ఉండే గతంలో అంటే పోయినసారి కాంగ్రెస్ సర్పంచ్ ఉండే, ఆయన కూడా పర్వాలేదు, బాగానే చేసిండు. ఇంకేమైనా మిగిలిపోయినా ఉంటే మేము మాజీ సర్పంచ్ కూడా మాకే సహకారం ఉన్నది. ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మాకే సహకారం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుందని కాబట్టి, గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారం ఉంది కాబట్టి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే మిగిలిపోయిన అన్నీ చేస్తాను. ఇక్కడ అంటే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఏం లేదండి. ఇంకా చూద్దాం. మేము ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఏమన్నా ఇప్పటివరకు అయితే ఏం లేదు ఆలోచన ఇంకా వచ్చే ప్రచారానికి. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచి మరి ఇంకో వ్యక్తి కూడా పోటీలో ఉన్నారని తెలుస్తుంది. మరి ఎట్లా మీ ఇద్దరి మధ్యలో ఎట్లా ఉండబోతుంది? మా ఇద్దరి మధ్యలో అంటే అతను కూడా కాంగ్రెసే, కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచారు. ఆయన బలపరచడానికి నాకే అవకాశాలు అని అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? వార్డు మెంబర్లతో కూడా మీరు ఎట్లా మమేకమై ఉన్నారు? మొత్తం 10 వార్డు మెంబర్లు ఉన్నాయి. వార్డు మెంబర్లతో మమేకమై అందరినీ కలుపుకొని పోయి ప్రచారం చేస్తున్నాం. అంటే ఇక్కడ ఊర్లో మొత్తం కూడా ప్రజలు ఏంటంటే కుక్కల బెడత బాగుంది, కోతులు బాగున్నాయి అంటున్నారు. మరి నువ్వు గెలిస్తే దానిపైన ఎలాంటి చర్య చేపట్టబోతున్నావు? ఏ ఊరైనా కుక్కలు ఉన్నాయి, కుక్కల బెడత ఉంది, కోతులు కూడా ఈ మధ్య ఉన్నాయి, బాగా ఉన్నాయి. గెలిచినాక వాటి సమస్య పరిష్కరిస్తాను. సరే, నీకు ఏం గుర్తు వచ్చింది? ఎన్నడూ ఎలక్షన్లు ఉన్నాయి, ఇక్కడున్న ఓటర్లు ఓటు ఎక్కడేయాలి? నాది గుర్తు కత్తెర గుర్తు, 2వ నెంబర్ సీరియల్ నెంబర్ కత్తెర గుర్తు వచ్చింది. 17వ తారీఖు నాడు ఓటింగ్ ఉంది కాబట్టి అందరూ కత్తెర గుర్తు మీద ఓటేయాలని కోరుతున్నాను. ఓకే, ఓటర్లు అందరికీ ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా డబ్బు మద్యంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బుకు మద్యానికి ఆశపడకుండా నువ్వు ఓటర్లకు చైతన్యం ఏం తీసుకురాబోతున్నావు? ఇక డబ్బు అంటే నా మంచితనం వల్ల నాకు పాల్వాయి గ్రామం సహకరిస్తారని అనుకుంటున్నాను. నా మంచితనం వల్లనే సహకరిస్తారని అనుకుంటున్నాను. అంటే డబ్బుకు ఆశపడకుండా ఓటేయాలంటావు? డబ్బుకు ఆశపడుతూ ఉంటారు, అక్కడక్కడ ఉంటారులే, కానీ చాలా నా మంచితనం వల్ల నాకు నమ్మకం ఉంది. పాల్వాయి గ్రామం నా మంచితనం వల్ల నేను అందరి ఊర్లో కలుపుకొని పోతా. అందరినీ, ఎవరినైనా నాకు శత్రుత్వం ఏం లేదు. ఎవరి దగ్గరనైనా అందరితో మాట్లాడతా, అందరి దగ్గర పోగలుగుతాను. నేను నా శత్రుత్వం అంటే ఎవరు లేరు ఊర్లో గ్రామ ప్రజలు. అంటే ఇక్కడ గ్రంథాలయం కానీ, పశువుల వైద్యశాల ఇవన్నీ కావాలంటున్నారు ప్రజలు. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, సిద్ధంగా ఉన్నావా? ఇదివరకు గ్రంథాలయం అన్నారు, పశువుల వైద్యశాల కూడా అన్నారు. దాని ఎమ్మెల్యే సహకారంతో దాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. ఓకే, అంటే అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు కోరిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమం అవన్నీ కొనసాగిస్తూ అంటావు? తప్పకుండా కొనసాగిస్తాను.
ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం మరి? ఇప్పుడు బైరెడ్డి సత్యనారాయణకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? బైరెడ్డి సత్యనారాయణ అంటే అంత మంచితనం ఉంది కాబట్టి మంచి వ్యక్తి, ఏమైనా పనులు చేస్తాడు అనుకొని వేయాలని కోరుతున్నాను. ఓకే రైట్ సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. మరో వ్యక్తితో మేము ముందుకు వస్తాం.